నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ జనరేషన్లో చాలా మందికి, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కావచ్చు, ఈ నెక్ పెయిన్స్ కావచ్చు, డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ముఖ్యంగా సయాటికా అనేది ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. సో వీటన్నిటి మీద కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ జనరేషన్ వాళ్ళకే ఇలా ఏజ్తో సంబంధం లేకుండా రావడానికి రీజన్స్ ఏంటి, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు SRS పెయిన్ క్లినిక్ నుంచి డాక్టర్ రాఘవేంద్ర గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ఈ డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వింటూ ఉంటాము. వీటి వల్ల సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటుందని, రెగ్యులర్ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ ఇస్తాయని కూడా వింటూ ఉంటాము. అసలు ఈ డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఇవి దేని వల్ల ఎక్కువగా వస్తాయి అంటారు? డిస్క్ బల్జ్ జనరల్ గా డిస్క్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను నేను. డిస్క్ అంటే ఇప్పుడు మనకు వెన్నుపూస ఉంది కదా, డిస్క్ని వెన్నుపూస అంటాము. వెన్నెముకల మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ మెడ నుంచి నడుము వరకు ఉంటాయి. సో ఇప్పుడు పైన ఒక బోన్ ఉంటుంది, కింద ఒక బోన్ ఉంటుంది. అవి రెండు తగిలితే ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది బాగా. అలా పెయిన్ రాకుండా మధ్యలో రబ్బర్ లాగా ఉంటుంది ఒకటి, దాన్నే డిస్క్ అంటాం. షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తాయి అనమాట. మనం పరిగెట్టినప్పుడు, కింద పడ్డప్పుడు కానీ ఎక్కువ లేకుండా షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తాయి. దాన్ని డిస్క్ అంటాము. డిస్క్ బల్జ్ అంటే ఏంటంటే ఆ మధ్యలో ఉన్న డిస్క్ కాస్త వెనక్కి వస్తుంది అనమాట. వెనక్కు ప్లేస్లో లేకుండా బయటికి వస్తే డిస్క్ బల్జ్ అంటాం. అంటే దాని లొకేషన్లో అది లేకుండా పక్కకు వస్తే డిస్క్ బల్జ్ అంటాము. అది వచ్చేసి నర్వ్ని ప్రెస్ చేస్తాం. పక్కన నర్వ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ నెక్ ఉంది, ఇక్కడ మధ్యలో డిస్క్ ఉంటుంది, ఇట్లా పక్కన నర్వ్స్ వస్తాయి. ఎప్పుడైతే నర్వ్ పైన ప్రెషర్ పడుతుందో, డిస్క్ వచ్చి ఒత్తుతుందో, ఇక్కడ పెయిన్ రావడము, ఇదంతా రావడం జరుగుతుంది. అలాగే నడుము దగ్గర కూడా ఇక్కడ ఒత్తుకోవడం, ఇక్కడ కాలుకి అంత నొప్పి రావడం, సయాటికా డెవలప్ అవుతుంది. ఇలా లక్షణాలు ఇదొక రకము. ఇంకా నడుము దగ్గరే నొప్పి ఉండడము, తిమ్మిర్లు రావడము, మంటలు రావడం కాళ్ళకు, ఇవన్నీ డిస్క్ బల్జ్ యొక్క లక్షణాలు అనమాట. అంటే డిస్క్ బల్జ్ వస్తే సయాటికా వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇవన్నీ ఒక పార్ట్ అంటారా? ఇవన్నీ ఒక పార్ట్. లక్షణాలు వచ్చేసి దాని తీవ్రతను బట్టి ఒకరికొకరికి వేరువేరుగా ఉంటాయి, డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాం. సో ఇలాగా ఉన్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. లేదంటే కనుక అది వచ్చి నర్వ్ పైన ఎక్కువ ఒత్తిడి పడ్డము, ఆ నవ్వు డ్యామేజ్ అయిపోవడము, పైన మైలిన్ షీత్ ఉంటుంది, అది అవడం కాస్త ఏమవుతుందంటే మంటలు, తిమ్మిర్లు రావడము, తొందరగా తగ్గకపోవడము, ఇలా జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ చేస్తాం. డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఈ నీడిల్ ఉంది, ఇది చిన్నగా ఉంటుంది. దీంతో మనం డిస్క్ బల్జ్ ఎక్కడుందో చూసుకుంటాం. లంబార్ లెవెల్లో L1 L2 ఉందా, లేకపోతే సిలో మెడలో C1 to C7 ఉంటుంది, ఎక్కడుందో చూసుకొని డైరెక్ట్గా దీంతో ట్రీట్మెంట్ చేసి అక్కడున్న ప్రెషర్స్ని రిలీజ్ చేసి ఒత్తుకున్న నరాన్ని తప్పించి ఫ్రీగా ఎక్సర్సైజెస్ చెప్పి రెస్ట్ ఇచ్చి కొద్ది రోజులు మందులు వాడి తగ్గిపోయేలాగా చేస్తాం. సో ఇలాగా జస్ట్ నీడిల్ ట్రీట్మెంట్ వల్ల అది కంప్లీట్గా మంచి అంటే కరెక్ట్ లొకేషన్కి వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే దానిపైన ఉన్న ప్రెషర్ని రిలీజ్ చేసేస్తాము. తర్వాత ఎక్సర్సైజెస్ చెప్తాం కదా, ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు ఏమంటే అవి సెట్ అవ్వడం జరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ వస్తుంది, డిస్క్ కూడా, బోన్స్ కూడా అలైన్మెంట్ కరెక్ట్గా అవుతాయి అనమాట ఎక్సర్సైజ్ చేయడం ద్వారా. సో అలాగా మజిల్ స్ట్రెంగ్ చేసి దాన్ని సెట్ చేయడం జరుగుతుంది మెల్లమెల్లగా. ఇది డిస్క్ బల్జ్, దానికి ఉన్న ట్రీట్మెంట్. ఓకే, మీరు ఇందాక అన్నట్టు ప్రతి సయాటికా కేసుని కూడా డిస్క్ బల్జ్ అనుకోవచ్చు అంటారా? లేదు, ఎందుకంటే పైరిఫార్మిస్ నుంచి కూడా అది రావచ్చు. కానీ కొన్నిటిని మనం డిస్క్ బల్జ్ కి అనుకోవచ్చు, మాక్సిమం అవే ఉంటాయి. మాక్సిమం అవే ఉన్నాయి, కానీ అన్ని అవే అని చెప్పలేము. మాక్సిమం నా దగ్గరకు వచ్చే అన్ని 80% అని చెప్పొచ్చు. నా దగ్గరకు వచ్చే కేసెస్ 80% డిస్క్ బల్జ్ నుంచే ఉంటాయి. కొన్ని లంబార్ స్పాండిలోసిస్ కావచ్చు, పైరిఫార్మిస్ సిండ్రోమ్ కావచ్చు, ఇట్లా కొన్ని వేరే ఉంటాయి. కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ వెరీ ఎఫెక్టివ్, తొందరగా తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ట్రీట్మెంట్లో. షుగర్, బీపీ, థైరాయిడ్, ఇవి ఎవరున్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళైనా కూడా హ్యాపీగా ఈజీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 6 years నుంచి 100 years వరకు చేసుకోవచ్చు. సో మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఇక్కడ ఒక్క దగ్గరే చూస్తారా, ఇంకెక్కడైనా మీరు అవైలబుల్? నేను హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో చూస్తాను. కాంటాక్ట్ చేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. షూర్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా, మీకు కూడా ఏదైనా బ్యాక్ పెయిన్ అయినా, సయాటికా అయినా, లేకపోతే ఇలా డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న SRS పెయిన్ క్లినిక్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్తే.